ప్రజలకు భూ వివాదాలు లేకుండా, రికార్డుల్లో తప్పులు లేకుండా పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. కాకినాడ రూరల్లో తూరంగి సచివాలయం వద్ద రైతులకు పట్టాదారి పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ పాలనలో పంపిణీ చేసిన పాస్ పుస్తకాలను రద్దు చేసి నిర్దిష్టమైన సమాచారంతో రాజముద్రను ముద్రించి రైతులకు అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. పాత బుక్ ఇచ్చినట్టయితే మనం దాని ప్లేస్ లో బతుకులు కూడా మనం 4 రోజులు సరిపడా రేషన్ బియ్యం ఇవ్వడం జరిగింది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన గారు మోడీ గారి యొక్క ఆశీస్సులతో చాలా ఒక చక్కటి కార్యక్రమం పెట్టింది. గతంలో రీసర్వే పేరున అనేక భూదాంతాలు భూ అక్రమాలు కావాల్సిన వాళ్ళకి వీళ్ళు భూమి తీసుకెళ్ళి అలాంటి భూమి తీసుకెళ్ళి దాంట్లో కలిపి చాలా రెవెన్యూ యంత్రాంగాన్ని రెవెన్యూ వ్యవస్థని కూడా అపహాస్యం చేసినటువంటి పరిస్థితి. దయచేసి మాట్లాడండి. ఒక రెవెన్యూ యంత్రాంగాన్ని రెవెన్యూ అని అపహాస్యం చేసి విధంగా కోలుకోలేకుండా రైతులు ఇబ్బంది పెట్టడం మీరు చూసే ఉంటారు. శ్రీకృష్ణ దేవరాయల పరిపాలన గురించి కూడా మనం వింటూ ఉంటాం. ఆ రోజుల్లో కూడా రాజమండ్రి ఉండేది, కానీ శ్రీకృష్ణ దేవరాయల గారు బాబు పెట్టుకోవాలి. అలాగే ఈ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ గారి బొమ్మ కూడా మనం ఎప్పుడు పెట్టాం. ఎందుకంటే దానికి రాజమాత, నాకు ప్రత్యేకత. క్యూఆర్ కోడ్ అనేటువంటి ఒక కోడ్ పెట్టుకుని మీ ఆశ్రయంలో రెవెన్యూ తెలుస్తారు, మీకు తెలుస్తారు తప్ప అది కలికాలం కదా. మన భూమి కాదని కాగితాలు సృష్టించి ఈ కాలంలో మీకు ఒక రక్షణ కల్పించాలా, మీ భూమి మీ అందరికీ రక్షణ కల్పించాలా అన్నటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళారు. మనం చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మన సొంత ఆస్తి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికన్నా జగన్మోహన్ రెడ్డి బంధువా అండి? ఎవరన్నా బంధువా? మీ తాత ముత్తాతలు ఎప్పుడన్నా రాయలసీమ సైడ్ వెళ్ళారా? ఏమైనా తప్పని చేశారా? లేదు కదా. మా తాత ముత్తాతలు అయితే పంత వెంకటసుబ్బయ్య గారు కానీ ఆ తాతగారు కానీ ఎవరు కూడా ఇప్పుడు రాయలసీమ వెళ్ళలేదు, తప్పుడు పని చేయలేదు, తప్పుడు పని చేసి మనుషులు కాదు. కానీ నా పాస్బుక్ మీద ఇతను బొమ్మ వచ్చింది. అదే అవసరం. నా వారసులు కావాలా, మా తాతకు రావాలి, మా తాతలు రావాలి, తాతకు రావాలి తప్ప పాస్బుక్ మీద ఇతను బొమ్మ రావడం చాలా ఆశ్చర్యకరమైన విషయం, చాలా జుగుప్సాకరమైన విషయం కూడా. రేపు పొద్దున పిల్లలకి ఏం చెప్తావు? స్కూల్లో 16 నెలల్లో జైలు శిక్ష తెచ్చిన కూడా జైల్లో జైలు శిక్ష అనిపించిన వ్యక్తి ఫోటోలు పెట్టారు స్కూల్లో. ఆ ఫోటో పెట్టినప్పుడు ఒకసారి ఆలోచన చేయాలి. అంటే ఆ కుర్రవాడి మనసులో నేను కూడా జైలుకి వెళ్ళి వస్తే పెద్దవాడిని అవుతాను, ముఖ్యమంత్రి అవుతాను, ప్రధానమంత్రి అవుతాను ఆలోచన వస్తే ఏమైపోతుంది ఇవ్వద్దు. ఒక తరం పాడైపోతుంది కదా. ఇటువంటి పనులు చేస్తారు. దాని నుంచి మీ భద్రత దృష్ట్యా ఈవేళ 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నా సరే ఈవేళ ప్రభుత్వం అప్పులకి వడ్డీలు కడుతుంది. పాత ప్రభుత్వం చేసిన దానిలో అప్పులకి వడ్డీ కడుతున్నటువంటి ఈ ప్రభుత్వం మీ భద్రత దృష్ట్యా క్యూఆర్ కోడ్తో సెటిల్ పెట్టినటువంటి ఈ పాస్బుక్ మీద ఎంతో డబ్బు వ్యయం చేసి ఇవాళ మీ భద్రత చెప్పడం జరిగింది. నేను ఇద్దరు 100% కరెక్ట్గా ఉన్నాయని నేను చెప్పను. ఇది నిరంతర ప్రక్రియ. మానవ తప్పుదంతా తప్పకుండా ఉంటాయి.
అందుకని వీలైనంత వరకు మంచి చేసి ఫస్ట్ ప్రైజ్ మీకు డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. అట్లాగే మిగిలిన ఏమైనా తేడా ఉంటే తప్పకుండా ప్రతి ఒక్కటి కూడా సరి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా రెవెన్యూ సిబ్బంది సిద్ధంగా ఉంది. దానికి తగ్గటువంటి స్టాఫ్ని పెట్టుకున్నాం, ప్రతిభావంతమైన స్టాఫ్ని ఉంచుకున్నాం, అవినీతికి మగ్గిపోయినటువంటి స్టాఫ్ని పంపించేసాం, ప్రతిభావంతులు ఉంచాం. వాళ్ళతోటి ఈ సర్వే చేయించి మీ భూములు పక్కాగా మీ పాస్బుక్ల క్యూఆర్ కోడ్ తోటి మీ చేతులు పెట్టుకోవడానికి మీ భద్రత ప్రభుత్వం ఈ కష్టకాలంలో కూడా ఖర్చు పెట్టి చేస్తామంటే మీరు ఆలోచించుకోకుండా కోరుకుంటూ ఎలక్షన్ అవ్వకముందే ఒక సభలో, ఒక పెద్ద సభలో 2 సంవత్సరాల క్రితమే ఈ పాస్ పుస్తకం మార్చి రాజముద్రతో ఉన్న పాస్ పుస్తకం తీసుకొచ్చి ఇస్తామన్నారు. ఎమ్మెల్యే గారి రీల్స్ లో కూడా మీరు ఫేస్బుక్ లో కూడా చూడొచ్చు. గత 2.5 సంవత్సరాల క్రితమే హామీ ఇచ్చారు మన కాకినాడ రూరల్ ప్రజలకి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చిన ప్రకారం మరి ఈ జగనన్న పాస్ పుస్తకాలు, ఇది జగనన్న పాస్ పుస్తకం, మన పాస్ పుస్తకం కాదు, ఇది జగనన్న పాస్ పుస్తకం. ఎందుకంటే దీని మీద కొటేషన్ కూడా చూడండి ఎలా రాస్తున్నారు. ఫ్యూచర్ వైర్ గా శాశ్వతంగా భూహక్కు, అతనికే భూహక్కు అన్నట్టు, అతనికే శాశ్వతంగా భూహక్కు అన్నట్టు, శాశ్వత భూహక్కు. అతను కొట వేసుకుంటే శాశ్వత భూహక్కు అంటే ఎవరు అవుతుంది? ఆయనగా అవుతుంది. అదే రకంగా భూరక్షణ పథకం అంటే అతను రక్షించుకోవడానికి ప్రీ ప్లాన్ పథకం వేసుకుని ఇచ్చింది. ఈ రోజు రాజముద్రతో మంది వచ్చింది. ఈ రోజు విముక్తి చెందారు రైతులందరూ. ఈ రోజు స్వతంత్రంగా మీ భూమి మీది రాజముద్రతో ఉంది కాబట్టి మీ ఫోటో మీది. ఈ రోజు మరి జగనన్న పాస్బుక్ ని మరి అడ్డంగా చూపించని చెప్పి మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను.